అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, 241 మంది ప్రయాణికులు మృతి. బీజే మెడికల్ కళాశాల స్టూడెంట్లు 24 మంది మృతి, 169 భారతీయులు, 53 బ్రిటన్ పౌరులు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. విమానంలోని బ్లాక్ బాక్స్లో దాగి ఉన్న సమాచారం కీలకంగా మారింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే ఏటీసీ విభాగానికి వాయిస్ సంకేతాలు అందాయి. వాటిలో మేడే మేడే అంటూ పైలట్లు అరిచారు. విమానం అదుపు తప్పి కూలడానికి కొన్ని నిమిషాల ముందే పైలట్ల నుండి ఈ వాయిస్ సందేశం ఏటీసీకి చేరింది. అసలేంటి మేడే కాల్, ఎప్పటి నుండి వినియోగిస్తున్నారు? విమానంలోని ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్లు మేడే 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 అని 3 సార్లు ఏటీసీకి సందేశాన్ని పంపుతారు. అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇచ్చిన మేడే సందేశంతో ఏటీసీ అప్రమత్తమైంది. వెంటనే చేసిన కాల్స్కు విమానం నుండి ఎలాంటి స్పందన రాలేదు. గురువారం మధ్యాహ్నం ఈ సందేశం ఏటీసీకి చేరిన తర్వాత కొన్ని క్షణాల్లోనే విమానం కూలిపోయింది. అంటే మేడే సందేశం పంపే సమయానికే విమానం పూర్తిగా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. అది పైలట్ల కంట్రోల్లో లేకుండా పోయింది. ప్రమాదాలు జరిగినప్పుడు విమానంలోని బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన అంశాలు కీలకంగా మారుతాయి. బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తే అసలు ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగింది అనేది తెలుసుకోవచ్చని అంటారు. అత్యవసరంగా విమాన ఇంజిన్ పనిచేయనప్పుడు, విమానం మంటల్లో చిక్కుకున్న సమయంలో, గాలిలో ఏదైనా పక్షి లాంటిది ఢీకొన్న సమయంలో, హైజాక్ సమయంలో కూడా మేడే కాల్ను పైలట్లు ఏటీసీకి పంపుతారు. మేడే మెసేజ్ అందిన వెంటనే ఏటీసీ స్పందిస్తోంది. విమానానికి ఏదో అత్యవసర పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకుని ఎయిర్పోర్ట్ రన్వేను క్లియర్ చేస్తోంది. సమీపంలోని అంబులెన్స్ సర్వీసులు, అగ్నిమాపక దళాలను అప్రమత్తం చేస్తోంది. మేడే కాల్ అనే పదాన్ని 1920వ దశకం ప్రారంభం నుండే విమానయాన రంగంలో ఉపయోగించడం మొదలైంది. విమానాలు లేదా నౌకలు తీవ్ర ముప్పులో చిక్కుకున్నప్పుడు, ప్రాణాలు పెను ప్రమాదంలో పడినప్పుడు తక్షణ సాయం కోసం రేడియో సెట్లో మేడే అంటూ సందేశాన్ని పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యవసర ప్రమాద సంకేతం. లండన్లోని క్రోయిడాన్ విమానాశ్రయంలో రేడియో అధికారైన ఫ్రెడరిక్ స్టాన్లీ మ్యాక్ఫోర్డ్ నాకు సహాయం చేయి అనే అర్థం వచ్చేలా ఫ్రెంచ్ పదం మైడర్ను ఉపయోగించారు. కాలక్రమంలో ఆ పదమే విమానయాన రంగంలో మేడే కాల్ అని స్థిరపడిపోయింది. 1927 నాటికి అంతర్జాతీయ రేడియో టెలిగ్రాఫ్ కన్వెన్షన్ కీలక ప్రకటన చేసింది. మేడే కాల్ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా విమానాలు, నౌకలకు ప్రామాణిక వాయిస్ డిస్ట్రెస్ కాల్గా పరిగణిస్తామని అధికారికంగా వెల్లడించింది. విమానయానంలో 121.5 మెగాహెర్ట్జ్, 243 మెగాహెర్ట్జ్లను అత్యవసర ఫ్రీక్వెన్సీలుగా నిర్దేశించారు. సాధారణ కమ్యూనికేషన్లలో వీటిని వాడరు. ఈ ఫ్రీక్వెన్సీల్లో వచ్చే అత్యవసర కాల్స్ వ్యవస్థను ఏటీసీలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి. పైలట్ వద్ద ఉండే ఈఎల్టీను యాక్టివేట్ చేసినప్పుడు అత్యవసర సంకేతాలు ప్రసారం అవుతాయి. మేడే సంకేతాన్ని కూడా ఈ ఫ్రీక్వెన్సీల్లో పంపుతారు. విమానం నుండి మేడే సంకేతం రాగానే ఏటీసీ అధికారులు అత్యవసర ప్రతిస్పందనకు చర్యలు చేపడతారు. అవసరమైన సంస్థలతో సమన్వయం చేసుకుంటారు. సమీపంలోని విమానాలను అప్రమత్తం చేస్తారు. పరిస్థితిని బట్టి అటువైపు వెళ్ళవద్దని వాటికి సూచిస్తారు. 1989లో యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ 232 విమానం డెన్వర్ నుండి షికాగోకు వెళ్తుండగా ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో హైడ్రాలిక్ నియంత్రణలన్నీ మొరాయించాయి. వెంటనే పైలట్లు మేడే సందేశాన్ని ఏటీసీకి పంపారు. ఆ సందేశంతో ఏటీసీ, అత్యవసర సేవల విభాగాలు అప్రమత్తమయ్యాయి. అయోవా రాష్ట్రంలో సియోక్ సిటీలో ఇది కుప్పకూలినట్లు దిగింది. అయితే సకాలంలో సహాయ చర్యలు చేపట్టడం వల్ల చాలామంది ప్రయాణికులను రక్షించడానికి వీలైంది.